రైతులు ఇన్ని రకాల ఉద్యమాలు చేస్తున్నా కూడా స్పందిస్తలే ప్రభుత్వం. నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉంది. మనం అడుగుతున్నది గొంతమ్మ కోరిక కాదు. అధికారుల తప్పిదాలు కావచ్చు, ప్రభుత్వ తప్పిదం కావచ్చు. మొత్తం ఈ మండలంలో 1100 పైచిలకు రైతులకు ఏ రుణమాఫీ అయితే 8 కోట్ల పైచిలకు చెల్లించానో అది చెల్లించాలని చెప్పి మీరైతే ఉద్యమం చేసిండ్రో, నేను కూడా 1-2 సార్లు మీతో మాట్లాడినా, ఇక్కడ ఒకసారి వచ్చిపోయినా. డెఫినెట్గా మళ్ళీ మొన్న ఎట్లయితే అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడినో, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినో, అదే పద్ధతిలో మళ్ళీ మాట్లాడుకొని మీతో ఒకరినో ఇద్దరు తీసుకొని పోయి ఈ సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పిన. డెఫినెట్గా ఇది సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మీరు దయచేసి బతుకమ్మ పండుగ కూడా ఆల్మోస్ట్ ధర్నాలలో పోయింది కాబట్టి, దసరా పండుగ 2వ తారీఖు ఉంది కాబట్టి మీరు ఈ దీక్షను తాత్కాలికంగా విరమించి మనం మంత్రి గారితో అధికారులతో చర్చ జరిపి పరిష్కరించుకుందాం, లేకపోతే తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుందామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు మిమ్మల్ని విరమించాల్సిందిగా కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. జై జవాన్, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. లైవ్ వస్తుంది. కేబుల్